ప్రైజ్ యు జీసస్ హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సాయంకాల సమయంలో దేవుని వాక్యం వినడానికి, ఆయనని ఆరాధించుకోవడానికి, ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి, దేవుని యొక్క వాక్యము విని ఆ వాక్యం ద్వారా మన జీవితాలు సరి చేసుకోవడానికి మనమందరం కూడి వచ్చినందుకే దేవునికి ఆయన ఇచ్చిన ఈ అవకాశం బట్టి మనం ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. ఆయనకే కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి దేవ వందనం, తండ్రి దేవ వందనం, యేసు దేవ వందనం, యేసు దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. ఈ సాయంకాల సమయంలో మీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన ఆ తీసుకొని టైం తీసుకొని సమయం తీసుకొని ఆయన సన్నిధిలో మనందరం కూడా కూడుకొని ఆయనని ఆరాధించుకోవడానికి యేసయ్య మనకి ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి ఆయనకి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. ఈ డిసెంబర్ నెల అంతా కూడా మనము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసినా కూడా ప్రతిరోజు ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ అవుతూనే ఉంది. ప్రతి చర్చ్లో కూడా, ప్రతి గ్రౌండ్స్లో కూడా మనం చూస్తున్నాం. లైవ్ పెడితే ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అయితే యేసయ్య నిజమైన క్రిస్మస్ మనం ఎప్పుడు జరుపుకుంటామంటే, నేను ముందు నుంచి చెప్తున్నాను, యేసయ్య మన జీవితంలో, మన హృదయంలో జన్మించినప్పుడే మన నిజమైన క్రిస్మస్. కనుక క్రిస్మస్ కేవలం ఈ డిసెంబర్ మాసంకి సంబంధించి మాత్రమే కాదు, డిసెంబర్ 25th మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మనము క్రిస్మస్ ఆనందం మన హృదయంలో కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య నాలో ఉన్నాడు, ఆయన నాలో జీవిస్తున్నాడు అని, ఆయన పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉన్నది, యేసుని అభిషేకం నా మీద ఉన్నది అని ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో అదే నిజమైన క్రిస్మస్ అండి. హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ లోకంలో మనము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు, అనేకమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్తూ ఉండవచ్చు. కానీ ఆ పరిస్థితులన్నిటినీ కూడా వాటిని మించిన దేవుడు మనము మన హృదయంలో కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ముందు ఈ సమస్యలన్నీ కూడా చాలా చిన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కనుక అటువంటి దేవుని, గొప్ప దేవుని మనము దేవుడిగా కలిగి ఉండడం అనేది మన యొక్క భాగ్యం. హల్లెలూయా. ఆయనను మనం తెలుసుకోగలిగాము, ఆయనను మన జీవితంలో మనం ఆహ్వానించుకోగలిగాము. ఆయన వాక్యాలు మనము ఈ విధంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆలకించడానికి ఆయన మనకి అవకాశం ఇచ్చాడంటే ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. God's grace is upon us, because of which we are able to sit in the presence of God and listen to His word and listen to His teachings and praise Him and worship Him. Hallelujah, hallelujah. Thank you Jesus. Praise you Jesus. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము రాజా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మా దేవా, మీకు స్తుతి స్తోత్రములు, కోటాను కోట స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. యేసయ్యా, మీకు స్తోత్రం రాజా. ఈ సంవత్సరంలో నాయన తండ్రి అనేక రోజులు, అనేక సిచ్యువేషన్స్ నుండి కూడా మేము ప్రభా వెళ్తూ ఉండగా నాయన ప్రభా, ప్రతి ఒక్క పరిస్థితి నుండి నాయన ప్రభా నేనున్నాను అనేసి మాకు ధైర్యం చెప్పి మా చేయి పట్టి నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు రాజా. మీ బిడ్డలందరినీ కూడా ఇంతవరకు మీరు కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రం రాజా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, మీ వాక్యం కూర్చొని మేము మీ సన్నిధిలో కూర్చొని వాక్యం వినడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు రాజా. మిమ్మల్ని నోరు తెరిచి స్వతంత్రంగా స్తుతించుకోవడానికి, ఆరాధించడానికి నాయన ప్రభా, మీ నామం ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. అనేక మందికి నాయన ప్రభా, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతో మంది ప్రభా ఇంకా మిమ్మల్ని ఎరుగని బిడ్డలు ఉన్నారు నాయన. వారందరి కోసం నాయన ప్రభా మేము ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం రాజా. మేమైతే నాయన మిమ్మల్ని తెలుసుకున్న భాగ్యవంతులమై ఉన్నాం, కానీ అనేక మంది ఇంకా మీ నామాన్ని ఎరుగని వాళ్ళు ఉన్నారు నాయన. అనేక మంది హృదయాల్లో మీరు ఇంకా జన్మించలేదు ప్రభా. అనేక కుటుంబాలలో మీరు ఇంకా జన్మించలేదు నాయన. వారికి ఇంకా క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. అటువంటి వారందరి కొరకు నాయన ప్రభా మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వారందరూ రక్షణ పొందాలి, వారందరూ మీ గురించి తెలుసుకోవాలి నాయన ప్రభా. యేసయ్యా, మీరు మాకు ఇచ్చిన గొప్ప పర్పస్ మా లైఫ్లో ఇదే నాయన తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన మీ నామాన్ని తెలుసుకోవాలి, మీ గొప్పతనం తెలుసుకోవాలి, మిమ్మల్ని దేవునిగా వారు అంగీకరించాలి నాయన ప్రభా. ప్రతి
ప్రతి ఒక్కరి జీవితంలో హృదయంలో మీరు జన్మించాలి దేవా యేసయ్యా. అటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎంతమందికి అయితే ప్రభా ఇంకా సువార్త వెళ్ళలేదో వారందరి దగ్గరికి మీ మీ ప్రజలను పంపించండి దేవా యేసయ్యా. మీ సేవకులను పంపించండి నాయన. మార్గములు సరళం చేయండి దేవా యేసయ్యా. కొండలలో కోనలలో ప్రభా యేసయ్యా, గుహలలో ఇంకెక్కడెక్కడ అడవులలో ఎడారులలో ప్రభా ఎంతమంది జీవిస్తున్నారో దేవుడిని ఎరుగని బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన తండ్రి. ప్రభా స్వస్థత లేక, అభివృద్ధి లేక నాయన ప్రభా ఎటు పోవాలో తెలియక నాయన తండ్రి అనేక మంది ప్రభా డిఫరెంట్ ఇష్యూస్ తోటి ప్రభా బాధపడుతూ ఉన్నారు నాయన. వారందరి కొరకు నైనా ఒక శుభవార్త మీరు వారికి పంపించండి నాయన. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడన్న వార్త నాయన ప్రభా వారు కూడా తెలుసుకోవాలి దేవా. వారి జీవితంలో కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి నాయన. వారి హృదయంలో కూడా నాయన తండ్రి నాయన ప్రభా మీరు జన్మించాలి ప్రభా యేసయ్యా. వారికి కూడా ఈ యొక్క రక్షణ భాగ్యము కలగాలి నాయన. ఇటువంటి గొప్ప కృప వారందరికీ దయచేయండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. వారి హృదయాలలో ప్రభా పశ్చాత్తాపం కలిగించండి నాయన ప్రభా. మేము ప్రతిరోజు ఎన్ని విషయాలలో అయితే మిమ్మల్ని ప్రభా యేసయ్యా మీ మార్గం నుంచి తప్పి వెళ్తున్నామో వాటన్నిటి నుంచి ప్రభా విడిపించండి నాయన. చిన్న నాయన తండ్రి తప్పులే కావచ్చు, చిన్న పొరపాట్లే కావచ్చు నాయన ప్రభా. లేదా కొన్నిసార్లు మీకు మేము ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదేమో నాయన ప్రభా. మీ వాక్యం చదవలేకపోయామేమో నా తండ్రి నాయన ప్రభా. ఎంతగా మిమ్మల్ని అయితే స్తుతించాలో అంతగా మేము స్తుతించలేకపోయామేమో ప్రభా. వాటన్నిటి కొరకే మేము క్షమాపణ వేడుకుంటున్నాం దేవా యేసయ్యా. మీ బిడ్డలందరినీ క్షమించండి నాయన. మీ పరిశుద్ధ రక్తంతో అభిషేకించండి నాయన ప్రభా యేసయ్యా. మీ రక్తంలో కడిగి వేయండి నాయన. మమ్మల్ని శుద్ధులుగా చేయండి ప్రభా యేసయ్యా. మీకు స్తోత్రం రాజా ప్రభా. ఈ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను దేవా యేసయ్యా. మేము ఎప్పుడైతే ప్రభా మీ నామాన్ని ఉచ్చరిస్తూ ప్రభా మీ నామంని ప్రభా ఘనపరుస్తూ ఉన్నామో, మహిమపరుస్తున్నామో, మీ స్తుతులు చెల్లిస్తున్నామో అప్పుడు మీ యొక్క సన్నిధి మా మీద వచ్చునుగాక నాయన తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి నా నామంలో ఉంటారో అక్కడ నేను ఉన్నాను, నా సన్నిధి ఉన్నదని పలికిన దేవా. మీకు స్తోత్రం రాజా ప్రభా. లైవ్ లో ఒక్కరున్నా సరే, 2 ఉన్నారు అసైన నాయన తండ్రి. ఆ తర్వాత ఎవరైనా చూసిన ప్రభా వారు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి నాయన. మీ సన్నిధి వారి జీవితంలో దిగి వచ్చును గాక ప్రభా. మీ యొక్క ముఖ కాంతి వారి మీద ప్రకాశింపజేయబడును గాక నాయన తండ్రి. మీ యొక్క రక్షణ భాగ్యం ఆ ఇంటికి వచ్చును గాక. ఎలాగైతే మీరు జక్కయ్య ఇంటికి వెళ్ళి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని మీరు మాటలు పలికారో అదే మాటలు ప్రభా యేసయ్యా ఈ కుటుంబంలో కూడా మీరు పలకండి రాజా. ఈ రోజు వారి ఇంటికి కూడా రక్షణ వచ్చును గాక నాయన తండ్రి. వీరి జీవితంలో రక్షణ వచ్చును గాక ప్రభా యేసయ్యా. వారి పర్సనల్ లైఫ్ లో రక్షణ వచ్చును గాక తండ్రి యేసయ్యా. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో రక్షణ వచ్చును గాక యేసు నామములో ప్రభా యేసయ్యా. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ఈ రక్షణ సువార్త వెళ్ళడానికి ప్రభా మమ్మల్ని కూడా ఒక సాధనంగా వాడుకోమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. లైవ్ అంతా కూడా ప్రభా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నాయన తండ్రి మీ చేతులకు సమర్పించుకుంటున్నాం రాజా. మిమ్మల్ని మేము ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా, ఈ క్రిస్మస్ గీతాలను మేము ఆలపిస్తుండగా నాయన తండ్రి మా హృదయంలో మరొకసారి నాయన ప్రభా మీరు జన్మించండి నాయన. నూతనంగా మాకు ప్రభా యేసయ్యా మీ యొక్క నూతన అభిషేకం దయచేయండి నాయన. నూతన శక్తి సామర్థ్యాలు దయచేయండి నాయన. మిమ్మల్ని స్తుతించడానికి నూతన బలము దయచేయండి నాయన. నూతన ఆరోగ్యం ప్రతి ఒక్కరి దయచేయండి ప్రభా యేసు. మీకు స్తోత్రం రాజా. ఎవరెవరైతే బలహీనతతో ఉన్నారో, అస్వస్థతలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో నాయన తండ్రి, మానసిక ఒత్తిడితో ఉన్నారో, టెన్షన్, స్ట్రెస్ ప్రభా యేసయ్యా అనేక విషయాల గుండా ప్రభా వాళ్ళు వెళ్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా నాయన తండ్రి దూరపరచండి నాయన. ప్రతి ఒక్కరిని మీ యొక్క గాయపడిన హస్తం చేత తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం రాజా. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని నాయన తండ్రి దూరం చేయండి నాయన. నాయన ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా నాయన ప్రభా మీ యొక్క పరలోక వాకిలు విప్పి, మీ పరలోక కిటికీలు విప్పి నాయన ఫైనాన్సెస్ వారి కుటుంబాల మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం రాజా. యేసయ్యా నాయన తండ్రి మాకు ఎంతైతే అవసరం అంతకంటే ఎక్కువగా మీరు ఇచ్చే దేవుడు నాయన ప్రభా. మీకు స్తోత్రం రాజా నాయన ప్రభా. మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ పండుగ దినములలో నాయన ప్రభా అనేక కుటుంబాలలో ప్రభా యేసయ్యా ఇంకా శాంతి లేదు, సమాధానం లేదు నాయన ప్రభా. నాయన తండ్రి ఆర్థిక ఇబ్బందులు నాయన తండ్రి, ఇంకా ఇంటిలో ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభా యేసయ్యా. ఎంతో మందికి బిల్స్ కట్టాలి నాయన. ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నాం రాజా నాయన. మీ బిడ్డలు ఎప్పుడు ప్రభా నాయన తండ్రి గొప్పగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు నాయన. మీరు మీ
బిడ్డలు లేమిలో ఉండకూడదు నాయన, కొరతతో ఉండకూడదు ప్రభా యేసయ్య. ఎటువంటి లేమి వారి జీవితంలో ఉండకూడదు నాయన ప్రభా. సమస్తము ప్రభానైనా మీరు సమకూర్చే దేవుడు నాయన, సమృద్ధిగా సమకూర్చే దేవుడు ప్రభా యేసయ్య. అటువంటి గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నప్పుడు మేము లేమి గుండా ఎందుకు వెళ్ళాలి నాయన ప్రభా యేసయ్య. మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దీవించండి నాయన ప్రభా. మాకు ఇచ్చి మేము ఎంతగా ఆశీర్వదించబడాలంటే మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రభా యేసయ్య మేము వారిని కూడా దీవించే బిడ్డలుగా మా హస్తాలని అభిషేకించమని వేడుకుంటున్నాం నాయన. హల్లెలూయా హల్లెలూయా. పొంగి పొర్లే అభిషేకము, పొంగి పొర్లే ఫైనాన్సెస్ నాయన, పొంగి పొర్లే ఆరోగ్యము నాయన తండ్రి, పొంగి పొర్లే సమృద్ధి, సమాధానము, శాంతి ప్రభా మా జీవితంలో యేసు నామములో వచ్చునుగాక. అదే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ జరుపుకోవడానికి మాకు గొప్ప అవకాశం ఇమ్మని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో అండి మనం ఒక మంచి చక్కని క్రిస్మస్ గీతాన్ని ఆలపించుకుందాము. నాతో కలిసి మీరు కూడా పాడవచ్చు. ఆయన ఆరాధించుకుందాము, స్తుతించుకుందాము. ఆ రోజు యేసయ్యని చిన్న బాల యేసుని చూడడానికి ఎవరెవరైతే వచ్చారు వారందరూ ఆయన చూసి గంతులు వేస్తూ ఆయనని ఆరాధించారు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మనం ఈరోజు మేబీ గంతులు బయటకు వేయకపోవచ్చు, కానీ మన హృదయంలో ఆ ఆనందాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. ఆ ఆనందంతో ఈ ఆనంద గీతం పాడదామనే పాటను మనం పాడుకుందామండి. స్తోత్రం రాజా. థ్యాంక్ యూ లార్డ్. Fill your people with your joy and hallelujah. Thank you Lord. క్రిస్మస్ శుభవేళలో మనం ఆనందంగా పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. జన్మించాడు. హల్లెలూయా. ఈ లోక రక్షకుడండి. మరి నీ జీవితంలో నా జీవితంలో ఆయన మరలా జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మరొకసారి ఆయన మన జీవితంలో ఆయన పుట్టాలి, ఆయన శక్తి మనం అందరం కూడా పొందుకోవాలి, ఆయన రక్షణ మన అందరం కూడా చవి చూడాలి. థ్యాంక్ యూ లార్డ్. రక్షకుడు
రక్షించుకోవడానికి వచ్చారు. ఆయన పూజించారు. బంగారు సాంబ్రాణి గోళములన్నీ కూడా కానుకలుగా ఆయనకి ఇచ్చి సమర్పించుకున్నారు. ఈరోజు మనం మన జీవితాన్ని ఆయనకి కానుకగా సమర్పించుకుందాం ప్రియులారా. ఆనందంతో పాడు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం రాజా. రక్షించడానికి రారాజుగా వచ్చాడండి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈరోజు ఆయనని పూజించడానికి మనం అందరం కూడా కూడుకొని ఉన్నాం. తన యొక్క గర్భాన ఆయన పుట్టాడు. ఎందుకంటే అది ప్రవచనము, అది నెరవేరింది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఉత్సాహంతో పాడదాం. జన్మించెను మనల రక్షింపను, రారాజు జన్మించెను, కన్యక గర్భాన ప్రభు పుట్టెను, ప్రవచనమే నెరవేరెను. జన్మించెను మనల రక్షింపను, రారాజు జన్మించెను, కన్యక గర్భాన ప్రభు పుట్టెను, ప్రవచనమే నెరవేరెను. దూతల స్తోత్రాలు